హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము ఉత్థిత పాదాంగుష్టాసనాన్ని చేయబోతున్నాము. ఉత్థిత పాదాంగుష్టాసనంలో మనము ఈ బెల్ట్ని ఉపయోగించి ఉత్థిత పాదాంగుష్టాసన బి ఆసనాన్ని చేయబోతున్నాము. అంటే కాలుని ఇంతకు ముందు మనము స్ట్రైట్గా సూటిగా చేసాము. ఇప్పుడు కాలుని సైడ్లో తీసుకెళ్తాము. ఇలా సైడ్లో తీసుకెళ్ళేటప్పుడు గోడ సహాయం లేకుండా బెల్ట్ని కేవలం సహాయంగా తీసుకొని ఎలా చేయాలో చూద్దాము. అయితే ఈ ఆసనం చేసే ముందు మనము కొంచెం బాగా ప్రిపరేషన్ చేయాల్సింది. ప్రిపరేషన్ చేయడానికి నేను ఇంకో టఫ్గా ఉండే ఆసనాన్ని వాడబోతున్నాను. సుప్త పాదాంగుష్టాసనాన్ని ఇక్కడ నేను ప్రిపరేషన్గా వాడుతున్నాను. అయితే ఈ ఆసనాలు రెండు సేమ్. నిలబడి చేయడము, వీపుపై పడుకొని చేయడము, అంతే డిఫరెన్స్. బెల్ట్ని రెండు ప్లేసెస్లో మనం వాడబోతున్నాము. అయితే ముందు వీపుపై పడుకొని సుప్త పాదాంగుష్టాసనం చేసి దాని తర్వాత ఉత్థిత పాదాంగుష్టాసనాన్ని చేస్తే ఎంత మనకు కంఫర్టబుల్గా ఉంటుందో చూద్దాము. వీపుపై ఇలా పడుకోండి. మోకాలని ఫోల్డ్ చేద్దాము. ఇలా మోకాలని ఫోల్డ్ చేసినప్పుడైతే కంపల్సరీగా బ్యాక్లో ఎటువంటి వంపు అనేది ఉండదు. కాళ్ళని సూటిగా కూడా చేయండి. చేసి కాళ్ళు ఎలా అనిపిస్తున్నాయో చూడాలి. కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. కాళ్ళని ఈ విధంగా రొటేట్ చేద్దాము. రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. దాని తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేసేసి ఈ యొక్క బెల్ట్ని బాగా వెడల్పుగా చేయాలి. ఈ విధంగా పైకి తీసుకెళ్ళి రెండు బెల్ట్ సైడ్స్ని జాయిన్ చేసి ఈ విధంగా పట్టుకోవాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు చేసి ఈ విధంగా కుడి కాలుని మనము పైకి చేద్దాము. ఇది సుప్త పాదాంగుష్టాసనం ఏ. కావాలంటే మీకు గ్రిప్ లేకపోతే ఈ విధంగా కూడా 2 సార్లు మీరు పాదాన్ని చుట్టేసి ఆ బెల్ట్ని వెడల్పుగా చేసి ఈ విధంగా చేసి కూడా పట్టుకోవచ్చు. చూడండి, కాలు కొంచెం స్ట్రైట్ అయిపోయింది. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. కుడి కాలు వెనకాల భాగంలో కుడి కాలులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. కళ్ళని మూసివేయండి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఉండి ఈ యొక్క కుడి కాలులో వచ్చే ఈ స్ట్రెచ్ని గమనించి దాని తర్వాత మోకాల్ని బెండ్ చేసి రిలీజ్ చేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు కూడా చేయబోతున్నాము. ఇలా కాలుని బంధించి సూటిగా చేస్తూ
కాళ్ళ వేళ్ళని కింది వైపు చేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. ఎడమ కాలులో కూడా ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పాదాన్ని బాగా లాగాలి. కాలు వెనకాల ఉండే కండరాలలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చేసి కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. కాలుని కిందికి తెచ్చేసి కొద్దిగా రిలాక్స్ చేసుకోవాలి. ఇదే ఆసనాన్ని మనము నిలబడి చేయబోతున్నాము. పైకి వచ్చి నిలబడాలి. ఇలా బెల్ట్ని తిప్పేస్తూ ఇలా కుడివైపు చేయితో పట్టుకోండి. కాలుని ఇలా పైకి చేయండి. చేసి నెమ్మదిగా కాలుని ఇలా సైడ్కి తీసుకెళ్ళాలి. ఇలా పైకి సైడ్కి తీసుకెళ్ళినప్పుడు మనం కొంచెం ఇలా సైడ్లో వెళ్ళిపోతుంటాము. అయితే ఇక్కడ పడుకున్నప్పుడు వేరే కండరాలు పనిచేస్తాయి. నిలబడినప్పుడు మన శరీరంలో ఉండే స్టెబిలైజింగ్ మసిల్స్ పనిచేస్తాయి. స్టెబిలైజింగ్ మసిల్స్ అంటే ఏంటి? ఏ మసిల్స్ అయితే మనను కింద పడకుండా చూస్తాయో ఆ మసిల్స్ బాగా పనిచేస్తాయి. అయితే పడుకున్నప్పుడు బెల్ట్ని పొడవుగా పెట్టినా నిలబడినప్పుడు బెల్ట్ని అంత పొడవుగా పెట్టకూడదు. ఇలా ఎంత దగ్గరగా మనము వెళ్ళగలిగితే అంత దగ్గరికి తీసుకెళ్ళి ఇలా కాలుని పైకి చేయాలి. ఇక్కడ మోకాలు బెండ్ అవ్వచ్చు, మోచేయి కూడా బెండ్ అవ్వచ్చు. కాళ్ళ వేళ్ళని మన వైపు చేసి ఇక్కడ అలానే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క కాలు నడుము కంటే నాభి కంటే పై భాగంలో ఉండాలి. కావాలంటే ఈ చేతిని ఏ విధంగా మీరు స్టెబిలైజ్ చేసుకుంటారో చూడండి. అంటే కింద పడకుండా చూసుకోవాలి. అలా కొంత సమయం పాటు ఉండండి. ముందు కాలుని సూటిగా చేసి దాని తర్వాత ఈరోజు చేసిన ఆసనంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనము కాలుని మార్చుదాము. రెండో వైపు కూడా అదే విధంగా మనము కాలుని బెల్ట్తో పట్టుకొని ఈ విధంగా దగ్గరగా పట్టుకోవాలి. పట్టుకొని ఈ యొక్క పాదాన్ని ముందు పైకి లేపి ముందు కాలుని సూటిగా చేద్దాము. దాని తర్వాత కాలుని ఇలా సైడ్లో చేయాలి. ఇలా సైడ్లో చేసినప్పుడు ఇక్కడ సైడ్ భాగంలో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. ముందు ఒకటేసారి చేయగానే ఆ కాళ్ళు పట్టేయడము అనేది అవుతాయి. కాబట్టి ఈ యొక్క ఆసనాలు కూడా ప్రతిరోజు మనం చేసినట్టు అయితే బాగా ఈజీగా ఈ ఆసనాలు చేయగలుగుతాము. మీరు ఎంత పైకి తీసుకెళ్తున్నారో చూస్తూ పాదాన్ని నాభి యొక్క హైట్ కంటే ఎక్కువగా తీసుకెళ్ళండి. చేయమన్నామని చెప్పి లేదా ఇలా సైడ్లో వెళ్తే బ్యాలెన్స్ ఉందని చెప్పి ఇలా మొత్తం సైడ్కి వెళ్తూ ఆసనాన్ని చేయకూడదు. ఇటువైపు పడిపోకూడదు. అది మంచిది కాదు. మరి ఏం చేయాలి? ఇలా పైకి వచ్చి ఈ విధంగా ఈ యొక్క కుడి భాగాన్ని స్ట్రైట్గా పెట్టి ఎడమ కాల్ని ఎడమ మోచేయిని బెండ్ చేస్తూ ఈ విధంగా ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. దాని తర్వాత బెల్ట్ని తీసేసి మనము
ఫార్వర్డ్గా బెండ్ అయిపోతాము. ఇక్కడ ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కొంత సమయం పాటు ఇలానే ఉండి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉతిత పాదాంగుష్టాసన. నిలబడి పాదాంగుష్టాసనము చేస్తున్నాము. దాంట్లో కూడా మనము బెల్ట్ని వాడి ఉతిత పాదాంగుష్టాసన 2వ వర్షన్ చేస్తున్నాము. ముందుగా మనము వీపుపై పడుకొని సుప్త పాదాంగుష్టాసనాన్ని చేసి కాళ్ళని వార్మప్ చేసుకొని దాని తర్వాత ఉతిత పాదాంగుష్టాసనాన్ని చేయబోతున్నాము. ముందుగా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగడము, ముందు వైపు చేయడము చేస్తూ ఉండాలి. అలా చేసి కాళ్ళల్లో ఉండే కండరాలని వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేసి గాలిలో పాదాన్ని పైకి తీసుకెళ్ళండి. గాలిలో మోకాల్ని బెండ్ చేసి పైకి తీసుకెళ్ళి ఇప్పుడు నడుము చుట్టూ గుండ్రంగా సర్కిల్స్ చేయాలి. ఇలా చేయడం వలన తొడ చుట్టూ ఉన్న లోపటి ఇంకా తొడ బయట భాగంలో ఉండే అన్ని కండరాలు వార్మప్ అవుతాయి. ఇక్కడ మోకాల్ని ఫోల్డ్ చేసి చేయాలి. కాలుని స్ట్రైట్ చేయకండి. దాని తర్వాత రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. ఇప్పుడు కాలుని సూటిగా చేయండి. ఇప్పుడు కాలుని స్ట్రైట్గా పెట్టి సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. ఇలా 5 సార్లు క్లాక్ వైజ్ సర్కిల్స్ చేసి 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్స్ చేయాలి. ఇదే వార్మప్ మనము 2వ వైపు కూడా చేద్దాము. ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేసేసి సర్కిల్స్లో తిప్పండి. రివర్స్గా మళ్ళీ తొడని నడుముని తిప్పాలి. ఇప్పుడు ఎడమ కాల్ని సూటిగా చేసి నడుము దగ్గర సర్కిల్స్లో తిప్పాలి. రివర్స్గా తిప్పండి. దీని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేసి కుడి కాళ్ళని మనము బెల్ట్తో పట్టుకొని బాల్ ఆఫ్ ద ఫుట్ దగ్గర బెల్ట్ని పెట్టేసి కాలుని సూటిగా పైకి చేద్దాము. ఇక్కడ మనము కుడి చేతితోటే 2 బెల్ట్ సైడ్స్ని పట్టుకోవాలి. కాలు వెనకాల భాగాన్ని కంప్లీట్గా స్ట్రైట్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళ వేళ్ళని మన వైపు చేస్తూ ఉండాలి. కంప్లీట్గా కుడి కాలుని స్ట్రైట్ చేస్తూ ఆ వేళ్ళని మన వైపు లాగాలి. మోకాలు దగ్గర ఎక్కడ బెండ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ కుడి కాలుని కుడివైపు తీసుకెళ్ళాలి. కాలుని తీసుకెళ్ళి మ్యాట్పై పెట్టకుండా మ్యాట్ కంటే 6 ఇంచుల పైకి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మోచేతిని బెండ్ చేయండి, మోకాల్ని కూడా బెండ్ చేయండి. కొంచెం మోకాల్లో బెండ్ చేసి పెట్టినట్టు అయితే మన హ్యామ్స్ట్రింగ్ కండరము తెగకుండా ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత నెమ్మదిగా కాలుని పైకి చేసి కాలుని మార్చుదాము.
ఎడమ కాల్ని సూటిగా చేసి కుడి కాల్ని స్ట్రైట్గా మ్యాట్ వైపు పెట్టేసి కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కాళ్ళు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగుతూ ఉండాలి. దాని తర్వాత మీ ఎడమ కాలుని ఎడమ వైపు చేసి నడుములో ప్రభావం ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ మీ మోకాలు కొంచెం బెండ్ అయి ఉంటే మంచిది. అలా చేసి మనము నెమ్మదిగా కాలుని సెంటర్కి తెచ్చేసి కాళ్ళని రిలాక్స్ చేసి పైకి వచ్చేసి నిలబడాలి. కుడి పాదానికి బెల్ట్ని ఫిక్స్ చేసి ఎడమ చేతితో నడుముని పట్టుకొని కుడి కాలుని పైకి తీసుకొని రండి. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ వీపుని నిటారుగా చేస్తూ ముందుగా కుడి కాలుని సూటిగా పైకి లేపాలి. దాని తర్వాత నెమ్మదిగా ఆ కుడి కాలుని కుడివైపు చేద్దాము. కుడివైపు చేసి ఇక్కడ హోల్డ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. 1/2 నిమిషం నుంచి 2-3 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని చేయవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా కుడి కాలుని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ పాదము. కుడికాలు కష్టంగా ఉందంటే ఎడమ కాలు ఇంకొద్దిగా కష్టంగా ఉంటుంది. మనము ఎడమ కాలుని అంత వాడము కాబట్టి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండడము, ఎడమ వైపు టైట్నెస్ శరీరంలో ఎక్కువగా ఉండడం అనేది సామాన్యం. ఎడమ కాలుని కూడా ఇలా పైకి తీసుకెళ్ళాలి, బ్యాలెన్స్ చేయాలి. ఒక వైపు పడకూడదు. ఆపోజిట్ వైపు ఉన్న కాలుని తొడని స్ట్రైట్గా పెట్టి ఇక్కడ మనము ఆసనంలో ఉన్నట్టు అయితే మంచిది. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉతిత పాద అంగుష్టాసన. ఈ ఆసనాన్ని మనం బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది, నడుం కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. నడుం కండరాలకు కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వీటన్నిటితో పాటు మనకు ఫోకస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆసనంలోనే కాదండి, రియల్ లైఫ్లో కూడా ఫోకస్, బ్యాలెన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోతాము. కావాలంటే పాదాలని కొద్దిగా దూరంగా చేసి ఫార్వర్డ్లో బెండ్ అవ్వచ్చు, లేదా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ కొంత సమయం పాటు మన తలని కిందికి వాల్చుతూ రక్త ప్రసరణ తలలో వెళ్ళేలాగా చూసి దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, తొడ కండరాలు, అలాగే నడుం కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రాల్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు కాలుని స్ట్రైట్గా చేస్తూ మోకాల్ని స్ట్రైట్గా పెట్టేసి మోకాలు కింది భాగంలో బాగా ప్రెషర్ పెట్టి ఈ ఆసనాన్ని చేస్తారు. అలా చేయకూడదు. అలా చేసినట్టు అయితే మీ మోకాలు కింద ఉండే కండరము తెగిపోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయకూడదు. చేసినట్టు అయితే మీకు తల తిరిగి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సైడ్లో జరుగుతూ వెయిట్ని షిఫ్ట్ చేస్తూ ఈ ఆసనం చేయకూడదు. ఎంత మీరు నిలబడి ఈ ఆసనాన్ని స్ట్రైట్గా చేయగలుగుతారో చూస్తూ ఆ విధంగా ఈ ఆసనాన్ని చేయండి. సో చూసారు కదండి, ఇవాటి యోగ సూత్రలో ఉతిత పాద అంగుష్టాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.